SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మనతో పాటున్నారు ప్రముఖ ENT న్యూరో ఆంటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు గారు. ఈరోజు వారితో మాట్లాడి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ దీనికి వస్తే ఇందులో ఏమైనా టైప్స్ ఉన్నాయా, వస్తే దానికి సొల్యూషన్ ఏంటి, దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ వింటర్ అండ్ రైనీ సీజన్ రాగానే ఎక్కువగా థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయండి? మెయిన్గా అందరికీ తెలియాల్సింది ఏంటంటే అందరికీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ అండి. అంటే జలుబు, దగ్గు ఇవన్నీ వింటర్ కొంచెం రైనీ సీజన్ రాగానే అందరికీ వస్తుంది. థ్రోట్లో ఎస్పెషలీ చాలా మందికి ఏంటంటే విపరీతంగా గొంతు నొప్పి రావడం, కొంచెం వెదర్ చేంజ్ అయినప్పుడు లేదా బాగా సమ్మర్స్లో కూడా బాగా చల్లనీళ్ళు అలా తీసుకున్నప్పుడు కూడా గొంతు నొప్పి రావడం, లేకపోతే ఏదన్నా మ్యారేజెస్ క్రౌడ్స్లో వెళ్ళొచ్చిన తర్వాత విపరీతమైన గొంతు నొప్పి ఇలా చూస్తాం అనమాట. సో గొంతు వెనకాల భాగము ఫారింగ్స్ అని అంటాం. సో ఆ ఫారింగ్స్లో ఇన్ఫ్లమేషన్ వల్ల, అంటే దాంట్లో కొంచెం వాపు వచ్చినప్పుడు ఫెరింజైటిస్ అంటాం అనమాట. సో ఇది కూడా ఏంటంటే యాక్చువల్గా న్యాచురల్ బ్యాక్టీరియా అనేది మన గొంతులో కొంత ఉంటుంది అందరికీ కూడా, స్ట్రెప్టోకాకై ఇవి. సో దీంట్లో ఏదైనా వైరల్ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియల్ మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇలాంటప్పుడు ఆ బ్యాక్టీరియాని బాగా మల్టిప్లై అయిపోయి ఈ ఫెరింజైటిస్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. సో దీంట్లో కూడా ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియలా వైరలా అనేది తెలుసుకోవాలి. సో వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు అనవసరంగా యాంటీబయాటిక్ వాడితే మీ ఇమ్యూనిటీ ఇంకా తక్కువ అవడం తప్ప ఇంకేం లేదండి. సో మీరు డెసిషన్ తీసుకోకుండా మీరు మీ నియర్ బై ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది బ్యాక్టీరియలా వైరలా, వైరల్ అయితే మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది, బ్యాక్టీరియల్ అయితే మేబీ యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. మరి చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే థ్రోట్ స్వాబ్ కూడా పంపిస్తామండి. ఆ థ్రోట్ స్వాబ్తో ఏంటంటే మనకి ఏ బ్యాక్టీరియా కూడా తెలుస్తుంది. ప్లస్ ఈ మధ్య ఏంటంటే కొన్ని బ్యాక్టీరియా చాలా రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయింది. అంటే అన్ని మనం మామూలుగా యూజ్ చేసే యాంటీబయాటిక్స్ కూడా పనిచేయకపోవచ్చు. సో అది యాంటీబయాటిక్ ససెప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా తెలుసుకొని మనం సూటబుల్ యాంటీబయాటిక్ వేసుకుంటే కూడా అనవసరమైన యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, మేడం మేము ఈ యాంటీబయాటిక్ వాడాము 1 month అయింది ఇంకా థ్రోట్ పెయిన్ తగ్గట్లేదు అని చెప్పి. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నమాట. సో రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఒకటి చిన్న చిన్న వాటికి కూడా మనం యాంటీబయాటిక్ వేసేసుకోవడం, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. సో చాలా మంది థ్రోట్ పెయిన్ వస్తుంది అని కానీ అజిత్రోమైసిన్, ఎరిత్రోమైసిన్ వేసేసుకోవడం అనేది చాలా అలవాటు. సో ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే పోను మీకు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అండ్ ఒక టైంకి యాంటీబయాటిక్ పంచ్ ఇంకా హయ్యర్ ఎండ్కి వెళ్ళాలి. అండ్ కొన్నిసార్లు సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, హయ్యర్ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయకపోవచ్చు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా థ్రోట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక మెయిన్ ప్రాబ్లం అందరికీ వచ్చేది దగ్గు. కఫ్ అనేది సిమ్టమ్, కఫ్ అనేది వ్యాధి కాదు. చాలా మంది ఫస్ట్ కఫ్ అనేదే వ్యాధి అనుకుంటారు. దగ్గు అనేది మన బాడీలో జస్ట్ ఒక రిఫ్లెక్స్. అంటే గొంతులో ఏదైనా బాగాలేనప్పుడు అదొక రిఫ్లెక్స్ అనమాట, దగ్గులాగా మనకి కనపడుతుంది. దగ్గులో కూడా మెయిన్గా తెమటతో కూడిన దగ్గు వేరు, పొడి దగ్గు వేరు. సో ఏంటంటే దగ్గు అనగానే కూడా మార్కెట్కి వెళ్ళి లేదా షాప్కి వెళ్ళి ఒక దగ్గు మందు తెచ్చేసుకుంటారు సిరప్. సో అదే మీరు తెమటతో కూడిన దగ్గుకి, అంటే తెమటతో కూడిన దగ్గు యూజువలీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఉంటుంది. సో ఇలాంటి కండిషన్లో కనుక మీరు దానికి డ్రై కఫ్ దగ్గు మందు వాడేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, అది కఫ్ సప్రెస్ అవుతుంది, మీకు ఆ దగ్గు తగ్గుతుంది. కాకపోతే ఆ మ్యూకస్ ఏదైతే లంగ్స్లో బయటికి రావాల్సింది ఉంటుందో అది బయటికి రాలేక లోపలే అక్యూములేట్ అయిపోయి అది మీకు ఇంకా ఫర్దర్గా లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి మళ్ళీ చాలా మంది సెప్సిస్లోకి వెళ్ళడం ఇలాంటివి కూడా చూసాను అనమాట. సో అది చాలా డేంజరస్ అండి. సో మీరంతకు మీరు డెఫినెట్లీ మార్కెట్కి వెళ్ళి దగ్గు మందు తీసుకోవద్దు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే
మీది పొడి దగ్గ, తెమటితో కూడిన దగ్గ, అసలు దానికి దగ్గు మందు అవసరమా లేదా అనేది చూసి, అంటే ఇప్పుడు వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మనకి లంగ్స్ లో బ్రాంకైటిస్ అలాంటివి ఉంటే కూడా పొడి దగ్గు కూడా ఉంటుంది. పిల్లి కూతులతో పాటు దగ్గు ఇవన్నీ ఉంటాయి. సో అలా బ్రాంకైటిస్ ఉన్నప్పుడు మీకు అది చెస్ట్ లో టైట్నెస్ అదంతా జస్ట్ దగ్గు మందు వాడితే సరిపోదు. మీకు చెస్ట్ లో టైట్నెస్ కి వాటికి కూడా సూటబుల్ మెడికేషన్ ఇవ్వాలి. సో అసలు మీకు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వస్తుంది అనేది కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకొని దాని తర్వాత మీరు సొల్యూషన్ తీసుకుంటేనే మంచిది. చాలా మందికి ఏంటంటే ఏముంది దగ్గే కదా దీనికి డాక్టర్ దగ్గరికి ఎందుకు అనుకుంటారు, అని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తెచ్చుకుంటారు. కానీ మీరు తెలియకుండా మీకు మీరు చాలా డ్యామేజ్ చేసుకుంటారు. ఒకవేళ లోపల ఇంకేదో ఉండి మీరు ఇంకో మెడికేషన్ వాడితే డెఫినెట్లీ మంచి కంటే మీకు హామీ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి లెట్ దెమ్ టేక్ ద డెసిషన్. వాళ్ళు ఎన్నో ఇయర్స్ చదివి డెఫినెట్లీ ఆ స్టేజ్ కు వస్తారు కదా మీకు ప్రిస్క్రిప్షన్ రాసేది. సో ఏముంది ఇదే మెడిసిన్ కదా అని ఎవరో ఇచ్చింది మీరు మందులు వాడేస్తే వాట్సాప్ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏదో ఒకటి చెప్పడం వాడటం అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి చేసుకోకుండా మీరు జాగ్రత్తగా ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఇంటి చిట్కాలు కూడా చాలా మంది వాడతారు దగ్గుకి, ఎస్పెషల్లీ కషాయాలు ఇలాంటివి. కాకపోతే ఏంటంటే ఏదన్నా మీరు లిమిట్ గా తీసుకున్నంతసేపు ఏం కాదండి. కొంతమంది కోవిడ్ అప్పుడు ఎస్పెషల్లీ కేసెస్ చూసాము, కషాయం ఎక్కువగా తీసుకొని లోపల ఉన్న గొంతులో ఉన్న మ్యూకోస్ అంతా బర్న్ అయిపోయింది. సో ఏదన్నా అతిగా చేస్తే అక్కడ బర్న్ అయిపోయి అల్సరేషన్స్ అవ్వడము, అది మళ్ళీ వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవ్వడము, ఇవన్నీ. సేమ్ వే ఆవిరి తీసుకోవడం కూడా చాలా మంది విపరీతంగా ఆవిరి తీసేసుకొని అక్కడ మ్యూకోసీలియా అనేవి పాడైపోయి చాలా మందికి వాసనలు సరిగ్గా రాకపోవడం ఇలాంటివి కూడా చూసాం. మ్యూకోసీలియా పాడైపోతే లైక్ ఎయిర్ సర్క్యులేషన్, ఎయిర్ ఫిల్టరేషన్ తగ్గిపోతుంది. సో ఎక్కువ అవి డస్ట్ ఫిల్టర్ చేయలేవు. అప్పుడు ఇంప్యూర్ మీరు ఎక్కువ తీసుకోవడం, లోపల ఇన్ఫెక్షన్స్ అవ్వడం లంగ్ లో, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మేడం ఈ దగ్గు కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇవి ఎన్ని రోజుల వరకు ఉంటే మనం దాన్ని సీరియస్ గా తీసుకొని డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారు? బియాండ్ 3 days అండి. 3 days. ఏదన్నా సరే ఒక 3 రోజులు వరకు సెల్ఫ్ లిమిటింగ్ మన బాడీ అనేది ట్రీట్ చేయగలదు ఎనీ ఇన్ఫెక్షన్ టు దట్ మ్యాటర్. బట్ 3 days కి బియాండ్ అయింది అంటే ఇంకా మన న్యాచురల్ ఇమ్యూనిటీ సరిపోవట్లేదు దాన్ని ఫైట్ చేయడానికి. అప్పుడు డెఫినెట్లీ మీరు హెల్ప్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.